కార్మిక సంఘాల మధ్య ఐక్యత కోసం, కార్మికుల హక్కుల కోసం, కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక సంఘం సిఐటియు అని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జీజీహెచ్ వద్ద పతాకావిష్కరణ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జి బేబీరాణి మాట్లాడుతూ 1970లో సిఐటియు ఐక్యతా పోరాటం నినాదంతో ఏర్పడిందని, నాటి నుంచి నేటి వరకు కార్మిక సంఘాల మధ్య ఐక్యత కోసం, కార్మిక హక్కుల కోసం, కార్మికుల పక్షాన నిలబడి నికరంగా పోరాటం చేస్తున్న ఏకైక సంఘం సిఐటియునే అని అన్నారు. నేడు దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాలను కాలరాసే విధంగా 44 కార్మిక చట్టాలను మార్పు చేసి 4 లేబర్ కోడ్స్ కింద తీసుకురావాలి అని చూస్తుందని, దీన్ని ఎంత మాత్రం కార్మిక వర్గం సహించేది లేదు అని అన్నారు. 55వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో కార్మిక వర్గం మరింత ఉత్తేజంతో పోరాటాలకు సిద్ధపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సత్యరాజు, సిహెచ్ పద్మ, నగర సిఐటియు నాయకులు మలకా వెంకటరమణ, పలివెల వీరబాబు, మేడశెట్టి వెంకటరమణ, నాయకులు దుంపల ప్రసాద్, స్వామి, అప్పలరాజు, వర్మ, శ్రీనివాస్, ఆశా యూనియన్ నాయకులు భారతి, పాప, నాగలక్ష్మి, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏడుకొండలు శ్రీను, శానిటేషన్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, రమేష్, వాసు మరియు టి రాణి, టి రాజా తదితరులు పాల్గొన్నారు. 1970లో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు కార్మిక వర్గం ఐక్యత కోసం ఐక్యత పోరాటం అనే నినాదంతో కార్మిక సంఘాల మధ్య ఐక్యతని, కార్మికుల మధ్య ఐక్యతను తీసుకురావడం కోసం ఏర్పడింది. నేటికి 55 సంవత్సరాల కాలం అయ్యింది ఏర్పడి. 55 సంవత్సరాల కాలం సందర్భంగా సిఐటియు కాకినాడ జీజీహెచ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబీరాణి గారు చేశారు. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లని ఈ యొక్క సిఐటియు ఆవిర్భావ దినోత్సవం ఈ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో దీన్ని తిప్పుకొట్టడం కోసం, 4 లేబర్ కోడ్లు తిప్పుకొట్టడం కోసం జూలై 9వ తేదీన జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెకి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధపడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క స్ఫూర్తితో జూలై 9వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా మేము పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ప్రజలకి ఇంటింటికి పట్టుకెళ్ళి ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని కూడా ఆపేసి ఈవేళ మళ్ళీ రేపు 1వ తారీఖు నుండి రేషన్ షాపుల దగ్గరే బియ్యం ఇస్తామని చెప్తున్నారు. అలాగే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి అదే రేషన్ కార్డులకి అనేక ఆటంకాలు ఈవేళ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈరోజు స్మార్ట్ సిటీ అన్నారు మన కాకినాడని, కానీ స్మార్ట్ సిటీలాగా లేదు, చెత్త సిటీలాగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 20 మంది కార్మికులు చేయాల్సిన పనిని ఈవేళ 3-4తో పని చేయించి వాళ్ళ యొక్క శ్రమ శక్తిని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగాలేదు. అలాగే లైట్లు, విద్యుత్ లైట్లు కూడా అనేక చోట్ల లైట్లు ఉండట్లేదు, స్తంభాలు మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా అభివృద్ధి శూన్యమైంది. రోడ్లు వేస్తామన్నారు, కానీ అక్కడక్కడ ఆ రోడ్లని గుంటలో పూడ్చారే తప్ప సమానంగా ఆ రోడ్లు వేసిన పరిస్థితి లేదు. ఇంతకుముందు రోడ్డు పక్కన పడేవారు, గుంటల్లో పడేవారు, ఇప్పుడు రోడ్డు పక్కన పడుతున్నారు. దానికి తేడా ఇదే. కానీ యాక్సిడెంట్లు మామూలే. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఐక్యతతోటి ఈవేళ పోరాడాల్సిన అవసరం ఉంది. లేబర్ కోడ్ని రద్దు చేసుకోవాలి. ఈవేళ కార్మిక శక్తిని పక్కన నెట్టేసి ఏదైతే పట్టుబడిదారీ వర్గం వాళ్ళ యొక్క లాభాలు గడించడం కోసం, ఆ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడం కోసం ఈవేళ ఏఐని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని ఆశ్రయించి దాని ద్వారా గట్టెక్కాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మిక వర్గానికి, ఉద్యోగులు, కార్మికులందరికీ చెప్పేది ఒకటే, జూలై 9 జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను విజయం చేయాలని చెప్పి పిలిపిస్తూ